హాయ్ అండి అందరికీ. ఇంకా శ్రావణ శుక్రవారం అయితే దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఇంకా పనులు ఉంటూనే ఉన్నాయి. ఎంత చేస్తున్నా కూడా ఇంకా గడిగడికి చేయవలసి అయితే వస్తుంది. ఇంక ఇక్కడైతే పొద్దున్నే లేచి నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు సోమవారం కాబట్టి ఇంకా పొయ్యి అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ప్రతిరోజు కూడా వంట చేసే ముందైతే ఇలాగే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే బిందెతో వాటర్ అయితే నేను రోజు పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకోవడం కూడా చాలా మంచిది. ఇంకా నాకైతే వంటకి అందుబాటులో ఉంటుందని చెప్పి రోజు ఇలా అయితే నేను క్యాన్లో వాటర్ అయితే ఇందులో వేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే నేను మునక్కాడ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా మా బాబుకి అయితే ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాడికి. ఇంక ఈ తర్వాత అయితే అటువైపు అయితే రైస్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత మా ఇద్దరి కోసం అయితే రాగి మాల్ట్ అయితే అటువైపు పెట్టేశాను. ఇంకా ఫస్ట్ అయితే కూర అయితే తాలింపు పెట్టేశాను. ఇంకా అందులో ఉప్పు వర కారం మసాలాలు వేసేసి నేను కాసేపు అయితే ఫ్రై చేసేసి ఇలా వాటర్ అయితే వేసేసానండి. కాసేపు మగ్గిన తర్వాత అయితే అందులో టమాటో అయితే వేసుకుందామని చెప్పి మూత పెట్టేశాను. ఇంక ఇక్కడైతే రాగి మాల్ట్ అయితే కలుపుతున్నాను. మాకైతే ఇలా పచ్చి అంబలే ఇష్టమండి. ఎందుకంటే పులిగి పెట్టిందంటే కాస్త గ్యాస్ ప్రాబ్లం అది వస్తూ ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ ఇంకా మేమైతే ఎప్పుడు పచ్చి అంబలే చేస్తాము. ఇంకా దీంతో బెల్లం నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కానీ మా బాబు అయితే మాత్రం ఎప్పుడు పెరిగే అందులో వేసుకుంటూ ఉంటాడు, బెల్లం అయితే వాడు వేసుకోడు. నేను మాత్రం మా వారు నేనైతే బెల్లం నంచుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి ఆయన అయితే శివాలయంకి వెళ్ళి వస్తారు ప్రతి సోమవారం. అందుకని ఆయన అయితే టిఫిన్ అయితే చేయరు మార్నింగ్ సోమవారం. ఇంకా మా ఇద్దరి కోసం ఈజీగా అయిపోతుందని చెప్పి ఇలా రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా వాడికైతే ఇలా పెరుగు అయితే వేసేసి ఇచ్చేసాను. ఇంకా ఎంత పెరిగైనా వాడు వేసుకుంటూ ఉంటాడు, అందులోనే వాడికి చాలా ఇష్టము. ఇంకా తర్వాత వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్న మిగతా పనులు అయితే నేను చేసుకోవాలి. ఇంకా ఈ కబోర్డ్స్ అవి అయితే ఇంతకుముందే నేను ఆషాఢం లాస్ట్లోనే నేను క్లీన్ చేసేసాను. ఇంకా ఈ మధ్య ఇంట్లో చిన్న వర్క్ చేయడం వల్ల అయితే మొత్తం అయితే మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి అయితే వచ్చింది. ఇంకా వర్క్ అయితే ఎప్పుడో నేను చెప్పాను వాళ్ళకి రమ్మని, వాళ్ళు రాలేదు. కానీ కరెక్ట్గా ఈ టైంలో వచ్చారు. మళ్ళీ నేను వాళ్ళని పంపించేస్తే వెనక్కి మళ్ళీ వర్క్ పెండింగ్ ఉండిపోతుందని చెప్పి చేయించేసాను. ఇంకా ఫుల్గా ఈ ఫొటోస్ అవి అయితే డస్ట్ పట్టేశాయి. ఇంకా తప్పదని చెప్పి క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా శుక్రవారం అయితే దగ్గరకు వచ్చేస్తుంది. ఇంత కష్టపడి క్లీన్ చేసుకున్నాను, మళ్ళీ ఇలా డస్ట్తో ఇంకా ఇంట్లో పూజ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకనే మళ్ళీ వీటన్నిటిని ఒకసారి మళ్ళీ తీసేసి ఇంక ఈ షోకేస్లోని గిఫ్ట్ ఐటమ్స్ కూడా తీసేసి అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మా వారికి అయితే టైం ఉండదు, ఆయన మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్కి వస్తారు. ఇంకా అతన్ని ఎందుకు ఇబ్బంది పడ్డం అని చెప్పి నేనే ఇంకా అలా కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను ప్రతిసారిని. ఇంకా మిగతా మా అత్తలు వాళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళు ఊర్లో ఉంటారు. నేను ఎవరి హెల్ప్ తీసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా అని చెప్పి నా పని నేనే చేసుకుంటూ ఉండడం నాకైతే మొదటి నుంచి అలవాటేనండి. ఇంక ఇక్కడైతే మొత్తం ఇలా అయితే కబోర్డ్ మొత్తం దులిపేశాను. ఇంకా తర్వాత అయితే ఇంకా కొంచెం బయటికి వెళ్ళాల్సి ఉన్నది. అందుకని గబగబా ఈ పనులన్నీ అయితే కంప్లీట్ చేశాను ఫస్ట్ అన్ని. ఇంకా నాకైతే డబుల్ పనే అయ్యిందనే చెప్పాలండి. ఇంకా పని చేస్తున్న 3 రోజులు కూడా నేను ఇంకా మాటికి కొద్ది క్లీన్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా డస్ట్తో ఉంటే కాలు కంటుతుంటే నాకు కొద్ది చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా నేనైతే వ్రతం అయ్యేంత వరకు ఇలా క్లీన్ చేస్తూనే ఉండాల్సి వస్తుందేమో అనుకుంటున్నాను. ఇంకా ప్రతి ఒక్కరి పరిస్థితి అంతేని, పూజ అయ్యే వరకు కూడా ఏదో తెలియని హడావిడి అయితే ఉంటుంది ఇంకా మనకి. ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చారు, నేను ఆవిడ కలిసి ఇలా షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ వాళ్ళ సిస్టర్స్ కోసం అయితే ఆవిడ చీరలు తీసుకున్నారు. ఇంకా నేను కూడా ఒక్కొక్క చీర అయితే తీసుకున్నాము. అమ్మవారికి చూపించడానికి చెప్పి నేను ఒక చీర అయితే తీసుకున్నాను. చీరలు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా కాస్త రేట్ అయితే అనిపించింది కానీ చూడటానికైతే చాలా బాగున్నాయి. ఇంకా వచ్చేటప్పుడు నేను వ్రతం కోసమని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను, తాంబూలంకి అలాగే అమ్మవారికి కూడా. ఇంక ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి. స్వామివారి విగ్రహం అలాగే ఇక్కడ ఏనుగు విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవైతే నేను సింహాచలంలో అయితే తీసుకున్నానండి మనం వెళ్ళేటప్పుడు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పటికైతే కుదిరింది. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.